మెగా అభిమానులకు సంక్రాంతి ముందే రానుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నారు. సినిమా ప్రమోషన్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అవి సినిమాకు ఎక్కువ రీచ్ వచ్చేలా కూడా చేస్తాయి. అందుకే ఎలాగైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేస్తుంటారు మేకర్స్. అలాగే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మేకర్స్ మాస్టర్ ప్లానే వేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నట్టుగా తెలిపారు. ఈ ఈవెంట్ కు రమ్మని నిర్మాత అయిన దిల్ రాజు స్వయంగా వెళ్లి పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు. ఈ మీటింగ్ కు సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇక తాజాగా గేమ్ చేంజర్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ రావడం పక్కా అంటూ అధికారికంగా ప్రకటించింది టీం. శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమా ఎన్నో అడ్డంకులు ఇబ్బందులు దాటుకుంటూ వచ్చి ఫైనల్ గా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. అందుకే ప్రమోషన్స్ విషయంలో మూవీ టీం వేగం పెంచింది. ముందుగా అమెరికాలోని డల్లాస్ నుండి ఈ ప్రమోషన్స్ మొదలయ్యాయి. రామ్ చరణ్ తో పాటు మేకర్స్ కూడా డల్లాస్ కు వెళ్లి ఆడియో ఫంక్షన్ చేసుకుని వచ్చారు. ఆ తర్వాత ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను సింపుల్ గా ఏఎంబి థియేటర్ లో చేసేశారు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మాత్రం గ్రాండ్ గా చేయాలని ఫిక్స్ అయ్యారు. దానికోసం ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే తెలంగాణలో సినిమా ఈవెంట్లకు సానుకూల పరిస్థితి లేకపోవడంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం గేమ్ చేంజర్ ఈవెంట్ ఏపీకి తరలి వెళ్లింది. సంధ్య థియేటర్ ఘటన తర్వాత తెలంగాణలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఇష్యూపై చాలా సీరియస్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం తీవ్ర పరిణామాలకు దారితీసింది. ఇంకా ఈ కేసు విషయం కోర్టులోనే ఉంది. అందుకే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏపీలో ప్లాన్ చేశారు మేకర్స్. ఇదంతా అల్లు అర్జున్ కోసమే చేస్తున్నారని కొంతమంది సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ చుట్టూ జరిగిన పరిణామాల మీద పవన్ కళ్యాణ్ స్పందించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ను ఒంటరి చేయడం భావ్యం కాదంటూ కుండబద్దలు కొట్టిన వైనం చర్చనీయాంశమైంది. కోర్టులో పోలీసులు, అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వాదన వాస్తవ దూరం అన్నట్టుగా జనసేనాని మాట్లాడారు. అల్లు అర్జున్ ఒక్కడినే బాధ్యుడిగా పేర్కొనడం తగదని తేల్చేశారు. సినిమా యూనిట్ మరింత చొరవ చూపాల్సి ఉందంటూ దర్శక నిర్మాతలకు సూచించారు. భద్రత విషయంలో థియేటర్ యాజమాన్యం పాత్రను తెర మీదకు తెచ్చారు. తద్వారా అల్లు అర్జున్ ను బాధ్యుడిగా పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు స్పష్టం చేశారు. వాస్తవానికి సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనలో కూడా అల్లు అర్జున్ A11 మాత్రమే. అయితే ఆయన సెలబ్రిటీ కావడం, ఆయన చుట్టూ దేశవ్యాప్తంగా సాగుతున్న చర్చ కారణంగా తెలంగాణ పోలీసుల చర్య రచ్చకు దారితీసిందని తెలిపారు. ఈ కారణంగా చూసుకుంటే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావడం టాలీవుడ్ ఇండస్ట్రీకి అల్లు అర్జున్ కేసుకు మేలు జరిగేలా కనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.